ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఐస్లాండ్ లో అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది. సలసలా కాగుతున్న లావా ఏరులై పారుతోంది. గ్రీండావిక్ లో నివాస ప్రాంతాలకు చేరుకుంది లావా ప్రవాహం. దీంతో ఇళ్లు కాలి బూడిదవుతున్నాయి. మరోవైపు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఐస్లాండ్లోని రెగ్జానస్ ద్వీపంలో అగ్నిపర్వతం బద్దలైంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న లావా సమీపంలోని గ్రిండావిక్ నగరాన్ని దహించేస్తోంది. ఇప్పటికే అనేక ఇళ్లు దగ్ధమయ్యాయి. గ్రిండావిక్ మత్స్యకారులు నివసించే చిన్న పట్టణం. ఇటీవల వరుసగా వచ్చిన స్వల్ప భూకంపాలతో అప్రమత్తమైన అధికారులు గ్రిండావిక్లో నివసిస్తున్న వాళ్లను ఖాళీ చేయించారు. అందువల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దాదాపు 800 సంవత్సరాల తర్వాత గత ఏడాది నవంబర్లో స్వార్ట్ సెంగి అగ్నిపర్వతాలు ఉత్తేజితమయ్యాయి. దీంతో గ్రిండావిక్ నగరాన్ని ఖాళీ చేయించారు. డిసెంబర్ 18న అగ్నిపర్వతం బద్దలైంది. కానీ అప్పుడు ఈ స్థాయిలో లావా ఎగసిపడలేదు. మరోవైపు రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ వర్కర్లు లావా ప్రవాహం నుంచి రక్షణ కల్పించేలా భారీ గోడ నిర్మించారు. అది ఇప్పుడు లావా ప్రవాహాన్ని నిలువరించడంలో బాగా ఉపయోగపడింది. నివాస ప్రాంతాల వైపు లావా రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఎమర్జెన్సీ వర్కర్లు. ప్రొక్లైనర్ల సాయంతో ట్రెంచ్లు తవ్వుతూ లావా ప్రవాహ దిశను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే అగ్నిపర్వతం బద్దలవడం ఇది రెండోసారి. అసలు అగ్నిపర్వతం ఎలా ప్రేరేపితమవుతుందో తమకు అర్థం కావడం లేదంటున్నారు అధికారులు. కానీ ప్రకృతి ప్రకోపం వల్ల సంభవించబోయే నష్టాన్ని నివారించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఉత్తర అట్లాంటిక్లో అగ్నిపర్వతాల సమూహంపై ఐస్లాండ్ ఉంది. ప్రతి 4-5 ఏళ్లకు ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. 2010లో ఇక్కడ ఓ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు వెలువడిన దట్టమైన పొగ, ధూళి కొన్ని నెలల పాటు ఆకాశాన్ని కమ్మేశాయి. ఫలితంగా అట్లాంటిక్ ప్రాంతంలో కొన్ని నెలల పాటు విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది.